మన పొలిటీషియన్స్ లో స్వార్థం పెరిగిపోయిందయ్యా. ఈ వాతావరణంలో నేను ఎమ్మలేను కానీ పాలిటిక్స్ లో తప్పుకుంటా. ఉంటానయ్యా. ఏంటి చలపతి తమ్ముళ్ళు అంటాడు, నా దగ్గర మొహమాట ఎందుకయ్యా? మా వాడి గురించి మాట్లాడదామని. ఉద్యోగమా? ఎవరికైనా ఓ మాట చెప్పమంటావా? మా వాడి క్రికెట్ అంటే ప్రాణం అండి. ఆడమను. వద్దన్నదెవరయ్యా? ఎవరైనా వద్దంటే ఇరగ్గొడతా. సెలెక్ట్ అయినోడ్నే టీంలోంచి తీసేశారండి. మనోడికి అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా? నీ కొడుకు వేరు, నా కొడుకు వేరు కాదయ్యా. పద, ఎవరా తీసేసినాడు? సార్ వెల్కమ్ సార్. నమస్తే. నా పేరు విశ్వనాథ్, సోమా విశ్వనాథ్, ఇరిగేషన్ మినిస్టర్. సార్ మీరు తెలియపోవడం ఏమిటి సార్? రండి సార్, ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేనే మేము ముందున్నామండి సార్. ప్లీజ్ కూర్చోండి సార్. ఒరే అప్పన, అమ్మగారిని పిలు. ప్లీజ్ బీ సీటెడ్ సార్. మర్యాదలు ఏముంది కానీ చిన్న పనిపడి వచ్చా. మీరు ఆర్డర్ వేయండి సార్, నేను ఆచరిస్తాను. చలపతి అని నా మనిషి ఇతని కొడుకు కోసం రావాల్సి వచ్చింది. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందా? రండి సార్ ప్లీజ్. చెల్లెమేనా? అవును సార్. నమస్తే అమ్మా, నా పేరు సోమా విశ్వనాథ్, ఇరిగేషన్ మినిస్టర్ ని. నమస్కారం అండి. చల్లగా పల్సటి మధ్యకి పంపించమ్మా, పైన బావగారితో మాట్లాడుతూ ఉంటాను. అలాగేనండి. అమ్మాయి కదా? అవునండి. చక్కగా ప్యాంటు బనీని వేసుకుని చాలా సంప్రదాయబద్ధంగా ఉంది. రండి సార్ రండి ప్లీజ్. కొంప బాగానే కట్టాడు. ఎన్ని మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడో ఏమిటో. ఇల్లు ఎంత అయి ఉంటుందన్నా? ఎంత అని చెప్పలేం, కోట్లు పోశారు. రండి ఇల్లు చూపిస్తాను. బావగారు, అవి మా ఆస్తి వివరాలు. మొత్తం ఓ 100 కోట్లు ఉంటుంది. మా అబ్బాయి మీ ఫ్యాన్, పైగా మీ అమ్మాయి అంటే ఇష్టపడుతున్నాడు. ఇద్దరికి లింకు పెట్టి మనం బంధువులు అవ్వాలనేదే నా కోరిక. మీతో బియ్యం అందడం మా అదృష్టం సార్. అది అయ్యగారి బెడ్రూమ్. ఇకపోతే ఆ రాజీవ్కి మీరు టీంలో ఎలాగో మంచి స్థానం కల్పిస్తారనుకోండి. అది మీరు వేరే చెప్పాలా? అవును, మీ డ్రైవర్ కొడుకు సంబంధించి ఏదో పని అన్నారు. వాడు కారు డ్రైవర్ అండి. మనకేమన్నా తమ్ముడా, అన్నా, బంధువా? ఓ తలుకు తలుకు తారక గుంపుల సిరిమేనక రావేరే పల్లె గోపెమ్మ. తలుకు తలుకు తారక గుంపుల సిరిమేనక రావేరే పల్లె గోపెమ్మ. రేగి పండులాగా ఉన్న నిన్ను చూసి నోరూరుతున్నదే పంట